పాపము చేసిన తరువాత బయటపడటం కాదు, పాపము చేయకుండా ఉండేటట్టు హెచ్చరించు మనుషుల్ని. నువ్వు పాపంలో పడిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత నీకోసం ప్రార్థన చేసే పాస్టర్ గారు బోల్డ్ మంది ఉన్నారు. నా పని అది కాదు. నీకు రోగం రాకుండా నీ యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది గాని, జాగ్రత్తము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తూ ఉన్నాడు. యవ్వనుడా, నీ యవ్వన ఇచ్ఛలను విడిచిపెట్టు. నీ శరీరము దేవుని ఆలయమై ఉందని గుర్తించు. నీవు పాపం చేసి పాపంలో పడి రోగం వచ్చాక ప్రార్థన చేసుకొని రోగం బాగు చేశాక యేసుప్రభుని నమ్ముకోవటం కాదు. ఇప్పుడే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ శరీరాన్ని దేవుని ఆలయంగా కాపాడుకో. నీ దేహము దేవుని పరిశుద్ధ ఆలయంగా ఉందని విశ్వసించు.